గోదారి కొట్టుంది గట్టు మీద పెట్టింది. ఓ మురుగేశా, ఎరా ఎవరూ లేరేంట్రా? ఎవరూ లేరనుకుంటా. ఎక్కడికి? అటుపక్క వెళ్ళి ఎత్తుకు చూస్తాను రా. రే నువ్వు పని చేయరా, నువ్వు అక్కడ కూర్చో, నేను వెనకెళ్ళి ఆడెక్కడున్నాడా అని ఎత్తుకొస్తాను. మీరు చేసే పనులకు వీపు మోక్కుంటుంటే చాలు. ఎరా నీ నోటితోటి మంచి మాటలు ఏవి మాట్లాడవా? నువ్వు కాసేపు ఊరికే ఉన్నావనుకో, నేను వెళ్ళి ఎక్కేసి వస్తాను. ఉండను. రే నీ అబ్బా నీకు మూడిందిరా రే చేస్తానా? ఎలా నా దగ్గర నువ్వు ఎదయాసాలు వేసావనుకో ఈపు విమానం మొత్తం అవుతుంది. జాగ్రత్త వెళ్ళు. నీ చావు నువ్వు చావు. ఈడెప్పటికీ మారడు. మురుగేశా, అమ్మా ఎవరు? అదే నేనే. అదే నువ్వు ఏ వంట చేస్తున్నావో చూడడానికి వచ్చాను. నువ్వు చేసిన మాంసం కూరకి చేపల పులుసు వాసన వస్తుంది. కూర వస్తున్న తర్వాత అది పూర్తవగానే తీసుకొచ్చిస్తాను. ముందుకు నుంచి వెళ్ళండి. నువ్వు చెప్పింది కరెక్టే, ఇక నుంచి వెళ్తానులే. సరే మురుగునేడి కనపడటం లేదు. మరి ముత్తుగాడు తను వెళ్ళిపోయాడు. ఓ బెజవాడ కనకదుర్గమ్మ, నన్ను భలే కర్ణించావు కదా తల్లి. తన అంగడికి వెళ్ళాడన్నాను. నువ్వు చెప్పేసి చూస్తుంటే ఇక్కడ ఎవరూ లేరనమాట. అందుకని ఇప్పుడు నిన్ను ముట్టుకోకుండానే పోతానులే. ఏదో ఊరేగింపుకు కుక్కలు వెళ్ళినట్టుంది. ఏట్రా నువ్వు అంత పగలబండి అవుతున్నావు? మీ బాబు గారిని చచ్చాడా ఏంటి? నాకున్న అనుమానం ఏంటో తెలుసా? నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి ఆ పిల్ల నాతో సరిగా మాట్లాడలేదని. ముందుక్కడి నుంచి వెళ్తావా? కావాలంటే ఒక సారాయం బాటిల్ నీ నోట్లో పోతాను. చేదస్తపు మొగుడు చెప్తే వెండో కొడితే ఎడుతాడు అన్నట్టు. ఒరే నీకు దాన్నం పెడతాను రా బాబు, ఇక్కడి నుంచి వెళ్ళు. వీంతో ఉండడం కంటే వెళ్ళడమే మంచిది. వెళ్ళరా నా పండు కదా, వెళ్ళరా నాన్న. నువ్వు ఎంత మంచోడురా, నిన్ను కూడా సల్లపల్లి జైల్లో ఇయ్యాల్సిందే. మురుగా తంగా, నువ్వు ఒక్కసారి తలుపు తెరుస్తావా? ఇప్పుడు నాకు సీసా కావాలి పిల్ల. మా ఆయన రాకుండా సీసా ఇవ్వను. అరే ఈ ఏటి నీకు కాస్త కూడా ప్రేమ లేకుండా? మనమంతా ఒకే ఊరోళ్ళకి చెందిన వాళ్ళం కదా, ఎలాగా ప్రవర్తించడం? అందుకు నేనే చేయాలి. కాసేపు సరదాగా అలా ఊరి కబుర్లు చెప్పుకుందాం కదా. నాకు వంటగదిలో బోల్డ్ అని పనులున్నాయి. నీతో కూర్చుని కబుర్లు చెప్పేంత తీరిక నాకు లేదు. అదేటి నువ్వు అలా అంటావు? ఒంటరిగా మాట్లాడితే నాకు పిచ్చానరా. ఇదిగో పిల్ల. అబ్బో దీనికి చాలా పొగరెక్కువే. ఏ ప్లాన్ వేసినా వర్కౌట్ అవడం లేదు. అన్నా ఏంటన్నా నువ్వు వెళ్ళిన పైన అయినట్లేదు. రే ఎటువంటి వాళ్ళనైనా నా దారిలోకి లొంగ తీసుకున్నాను. ఇది ఇప్పుడే కదా మొదలైంది. సచ్చే ముందు ఏ కోడైనా ఇలాగే ఆడుతుంది. ఈ కాళ్ళకి చేతులకి కొంచెం బలం రానిరా. అలాగే కానీ వచ్చి చాలాసేపు అయిందా? నువ్వు అడు తప్పుకోరా. ఎక్కడికి వెళ్ళి చచ్చావురా నువ్వు? సరుకు దొరకలేదా? తంగాన్ని అడుగుండొచ్చు కదా ఏంటి? రే ఒంటరిగా ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు తన దగ్గరికి వెళ్ళి ఒక సీసా ఇమ్మని అడగడం చాలా తప్పు కదా. అది నిజమే.
అందులో ఏముంది, ఇది నీ సొంత ఇల్లే కదా. ఆ విషయం నాకు ముందే చెప్పుండాలి. ఉండన్నా, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎక్కడే ఉండు, తీసుకొస్తానంటావా? చూసేవరా ఏమన్నాడు? మిమ్మల్ని ఒప్పుకోవాల్సిందే, చాలా బుద్ధిమంతుడన్నా. ఇప్పుడు నేను వాడు కుంభాని, ఒకటికి కుంభాని. ఒకటి. పాంటన్ వచ్చింది తెలీదా నీకు? తెలుసు. మరైతే ఆయన అడిగింది ఇచ్చిండొచ్చు కదా. మనకు పాంటన్న బాగా కావాల్సినాడు, ఆ విషయం గుర్తుంచుకో. ఆ చేపలు వేయించింది పండు మిరపకాయ పచ్చడి తీసుకుంట్రా త్వరగా. మందు బాబులో మేము, మందు బాబులో మందు కడితే మాకు మేము మహారాజులో మందు తాగిసింది. తీసుకోనా, తీసుకో. ఏయ్ రే, నువ్వు ఇచ్చే సరుకు చాలా అద్భుతంగా ఉందిరా. ఎరా మురుగా, నువ్వింకా ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే ఎప్పటికీ ఎదగలేవురా. రే, నువ్వెప్పుడైనా గోదావరి తిరునాళ్ళు విన్నావా? విన్నాను, చాలా విన్నాను. అయితే వచ్చే సంవత్సరం కొన్ని కేసుల లెక్కల్లో సారాయం తయారు చేసి మనం అక్కడ తీసుకెళ్లి అమ్ముదాం. అది ఈ లారీలో తీసుకెళ్లి అమ్ముదాం, ఏమంటావు? ఆ తర్వాత నువ్వు చాలా ధనవంతుడు అయిపోతావురా మురుగా. హరహరో హరహర. నిజంగానా? నిజం కాకపోతే అబద్ధమా? దానికి చాలా డబ్బులు కావాలి కదా. నువ్వు దానికంతా ఎందుకురా దిగులు పడతావు? నీకు కావాల్సింది డబ్బు అంతేగా. దానికి కావాల్సింది అంతైనా నేను చూసుకుంటాను. ఇటా చెప్పి నన్ను ఆశ పెట్టద్దన్నా. రేయ్, నువ్వెందుకురా బాధపడతావు? ఈ వ్యాపారంలో మన ఇద్దరము పార్ట్నర్స్ రా, పార్ట్నర్స్. 50-50 డీసెంట్ పార్టీలకు మనం అమ్ముదాం. దీనికి నువ్వు ఒప్పుకుంటావు కదా? తప్పకుండా ఒప్పుకుంటానన్నా. రేయ్, ఇదిగో ఈ అడ్వాన్స్ తీసివ్వు. కితకితలుగా ఉందిరా. రేయ్, సరిగ్గా తీసివ్వరా. అమ్మా, నాకు తెలియకుండా ఇక్కడ పెట్టుకున్నావా? రేయ్, వాటిని ఎందుకు అలా కడుతున్నావు? అలాగిచ్చేసాయి. మరి ఈ బిజినెస్ లో సర్వ్ చేయడానికి, ఇలా పచ్చళ్ళు ఇవ్వడానికి నీ భార్య ఉంటే బాగుంటుంది. మనం పెద్ద బిజినెస్ మ్యాన్లు అయిపోతాం. నా భార్య ఒప్పుకోవాలి కదన్నా. ఒప్పుకుంటుంది, నువ్వు ఒప్పించాలరా. తన చేత్తో మంచినీళ్ళు ఇస్తే చాలు, మనకి లక్షలు దొరుకుతాయి. మందు కొట్టే వాళ్ళందరూ నిన్ను దేవుళ్ళ చూస్తారు. మరుసటి సంవత్సరం నువ్వు వెళ్ళావనుకో, నువ్వెవరో మురిగేసిన యజమాని. ఏటి అర్థమైందా? అయిందన్నా. రేయ్, నీకు తృప్తే కదా? తృప్తిగా ఉంది. నా భార్యకి చూపించానన్నా. బాగా చూపించురా, చూపించు, త్వరగా చూపించురా. రే, ఎలా ఉందిరా నా పర్ఫార్మెన్స్? అదరి కొట్టావన్నాయా, సూపర్. ఎవరు నువ్వా? కాదు, మీరు. నా బంగారం, నువ్వు కూడా తాగరా, తాగు. రే, కడుపు కాలిపోతుంది. అత్తయ్య, అక్క, నేను సినిమాకి వెళ్ళొస్తానే. వచ్చాక సినిమా ఎలా ఉందో చెప్తాను, సరేనా? అలాగేనమ్మా. చిన్న పెట్టికోటు వేసుకుని ఈ ఇల్లంతా తిరిగిన పిల్లే కదా తను. ఆలోచిస్తుంటే ఏదో నిన్నే జరిగినట్టు అనిపిస్తోంది. ఇప్పుడు నా మనసుకెంత తృప్తిగా ఉంది. నాకు కూడా. అత్తయ్య, అత్తయ్య. ఏంటమ్మా? బావెక్కడా? వాడు బయటికెళ్ళుంటాడు. ఎక్కడికి వెళ్ళుంటారు? బావా, బావా ఆగు, నేను వస్తున్నా. బావా, బావా, బావా ఆగు.
బావా బావా అయ్యో ఏంటి బావా నువ్వెక్కడికి వెళ్తున్నావు? బండెందుకు తీసుకురాలేదు? అది ఈ రోజు నాకు ఒంట్లో బాలేదు శ్రీదేవి. ఏమైంది? జ్వరం వచ్చిందా? కాదు, ఏదో ఒకలాగా. నాతో ఒక మాట చెప్పొచ్చు కదా, నేను ఇలా డ్రెస్ చేసుకుని వచ్చేదాన్ని కాదు కదా. సారీ శ్రీదేవి. అరే అదేం పర్వాలేదు, మనం ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఇదంతా తిరిగి చూద్దాం సరేనా? రా రమ్మంటుంటే